హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలన పడికేసింది. ప్రతి నియోజకవర్గంలో చాలా సమస్యలు వస్తున్నాయి. నియోజకవర్గంలో పనులు ఎందుకు చేపట్టడం లేదు? ఒకవేళ చేయాలి అనుకుంటే ఏ కార్యక్రమాలు చేస్తున్నారో చెప్పాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్ట్రీట్ లైట్స్ మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు కానివ్వండి, ఈ ముసారాబాద్కు సంబంధించి ఆ ఫ్లైఓవరు చాలా ప్రధానమైనటువంటిది. మీరందరూ చూసారు, చేనంబర్ దగ్గర వర్షాలలో ఆ ముసారాబాగు ఏదైతే అంబర్పేట్ టువర్డ్స్ ముసారాబాగ్ దిల్సుఖ్నగర్ పోయేటువంటి ఆ యొక్క నాలా మునిగిపోయిన పరిస్థితిని మనం చూసినాం. అయితే అది ఫౌండేషన్ వేసి దానికి డబ్బులు కూడా అలొకేట్ చేసినాం. నీకు ఎస్ఆర్డిపి సిఆర్ఎంపీ నుంచి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ అద్భుతంగా ఉండాలి, హైదరాబాద్ ప్రజలకు అన్ని అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో మీకు బస్ మేలు కానివ్వండి, అదేవిధంగా పార్కులు కానివ్వండి, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అయితే గడిచిన 1 year అయిపోయింది కాబట్టి ఇప్పుడు జోనల్ వారీగా తీసుకుంటే కూడా డబ్బులు అలొకేషన్ చాలా తక్కువ ఇస్తుంది. దానివల్ల మాకేమో ఇబ్బందులు, ప్రెజర్స్ ఎక్కువైనాయి. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి 3 గంటలకు కలుస్తామని చెప్పి వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము అక్కడ కూర్చున్నప్పుడు మరి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, వారికి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. రెండో వైపున ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల విషయంలో కూడా అప్లికేషన్ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి. హైదరాబాద్ సిటీగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ మీరు తప్పకుండా ఇవ్వాలి అనేటువంటిది మా డిమాండ్. ఎందుకంటే ప్రజలు ఆతృతతో వెయిట్ చేస్తూ మాకు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వస్తాయనే విధంగా మరి ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది. రెండోది ప్రోటోకాల్. ఇది ప్రోటోకాల్ అనేది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ. ఒకటి పొలిటికల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఐదర్ కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ప్రోటోకాల్ని మరి తప్పకుండా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది మల్కాజిగిరి ప్రాంతం, అల్వాల్ ప్రాంతంలో ఏవైతే అక్కడ ఒక కార్యక్రమాన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేను కూడా పిలవకపోవడం, ఇటువంటి చాలా దగ్గర జరుగుతున్నాయి. కొంతమంది అధికారులు ఫోన్లు ఎత్తకపోవడం, రెండోది నంబర్లు బ్లాక్ చేయడం, ఇటువంటివి జరుగుతున్నాయని వారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి మేమందరం వచ్చి వారిని కలిసినాం కాబట్టి చాలా సావధానంగా, డీటెయిల్గా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైం నుంచి మాత్రం తప్పకుండా ఒత్తిడి పెంచుతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలే ప్రధానమైనటువంటి. పేదవాళ్ళందరూ ఇబ్బందులు పడుకుంటూ, మరి ప్రజలందరూ ఇబ్బందులు పడుకుంటూ, మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కూడా చాలా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి ఏవైతే వైకుంఠ ధామాలు ఉన్నాయి, ఆ రోజుల్లో శాంక్షన్ అయ్యి డబ్బులు అలొకేట్ చేసినటువంటి 10%, 20% పని అయిన తర్వాత క్యాన్సిల్ చేయడం అనేది. మా దగ్గర ఫతేనగర్ బ్రిడ్జు, అదేవిధంగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ అండర్ పాస్ ఒకటి 100 కోట్ల రూపాయలతోని ఫౌండేషన్ వేసి కొంత వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ వేసినా గొంగలు అక్కడ అనే విధంగా ఉన్నాయి. అట్లా చాలా పనులు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పటి వరకు బాధ్యతగా అందరం కూడా ఒక రెస్పెక్ట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కూడా మా నియోజకవర్గాలలో గొడవల జోలికో, లేకపోతే అక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేయడమో ఇవన్నీ మేము చేయలే ఇప్పటి వరకు. కాబట్టి దయచేసి మేము జిహెచ్ఎంఈకి సంబంధించినటువంటి కమిషనర్ గారికి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తప్పకుండా వీలైనంత తొందరలో మేమిచ్చినటువంటి రిప్రజెంటేషన్లకు మీరు చేస్తారా, చేయరా, చేయకపోతే ఎందుకు చేయలేకపోతుర్రు, చేస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాన్ని వెంటనే చెప్పాలని వారికి చెప్పినాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.